నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం. 30 మంది పేద పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ. సీనియర్ విలేకరులకు అభినందన సత్కారం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో 9 అర్జీలు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన తెనాలి ఆర్టీఓ కె శ్రీరమణి. మహిళలు స్వశక్తితో రాణిస్తేనే కుటుంబ అభివృద్ధి. త్వరలో మాదిగ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీ. కొలకలూరులో మహిళల శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. సురేష్ ఈఎన్టీ క్లినిక్ లో ఆధునిక పరికరాలు. కళ్ళు తిరగటం, తల తిరగటము, వెర్టిగోకు ఉపకరించే ప్రత్యేక పరికరాలు. పీజీఆర్ఎస్ లో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేస్తామని తెనాలి ఆర్టీఓ కె శ్రీరమణి చెప్పారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశాన్ని నిర్వహించారు. తెనాలి ఆర్టీఓ కె శ్రీరమణి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మధ్యాహ్నం మొత్తం 9 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ విభాగానికి సంబంధించి 3, సర్వే చేయించాలని 1, మున్సిపాలిటీ పరిధిలో 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగానికి సంబంధించి మరో 2 అర్జీలు రాగా పోలీస్ శాఖ పరిధిలో 1 అర్జీ వచ్చాయని వివరించారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలిలో ఘనంగా జరిగాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏపీడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా యూనియన్ జెండాను బొల్లిముంత కృష్ణ ఆవిష్కరించారు. సభకు యూనియన్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు చందు సుబ్బారావు అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎన్ మీరా, కె రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విజీకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ కోశాధికారి తుమ్మల కిషోర్ కుమార్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ విలేకరులు బొల్లిముంత కృష్ణ, ఏవి రమణ, సిహెచ్ రాజగోపాల్, చొప్పర సుధాకర్, శ్యామల ప్రసాద్ రెడ్డిను సత్కరించారు. కార్యదర్శి ఎం గోపీచంద్, కోశాధికారి దీపాల తారక సాయినాథ్, ఉపాధ్యక్షుడు టి శరత్ బాబు, సహాయ కార్యదర్శులు బత్తుల కమలాకర్, కంకిపాటి రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శి సిద్దల సాయినాథ్ పాల్గొన్నారు. తొలుత ఎడ్ల లింగయ్య కాలనీలో 30 మంది పేద పిల్లలకు నూతన వస్త్రాలు, స్వీట్ బాక్సులు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ కన్వెన్షన్లో
ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎడ్ల లింగయ్య కాలనీలో ఉన్నటువంటి ఒక 30 మంది సంచార జాతుల కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకి అందరికీ కూడా నూతన వస్త్రాల బహుకరణ, ఆ విధంగా ఏపీయూడబ్ల్యూజే ఒక బలోపేతమైనటువంటి సంఘంగా విలేకరులను కాపాడుకుంటూ వారి దైనందిన జీవితాల్లో వారికి అవసరాలని గుర్తించి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడంతో పాటు సమాజంలో అట్టడుగున పడి ఉన్నటువంటి ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించడానికి, విశిష్టమైనటువంటి సేవలు అందించడానికి సంఘం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ సభని, ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా చేసినటువంటి మా సభ్యులు ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రునికి కూడా, మన తెనాలికి చెందినటువంటి పలువురు సీనియర్ పాత్రికేయులను ఈ వేదిక ద్వారా మన జర్నలిస్ట్ మిత్రులందరితో కలిసి సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దాదాపుగా ఈ మధ్యనే మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఇప్పుడు మా సంఘం ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ సంఘం దాదాపు 70 సంవత్సరాల నుంచి దాదాపు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సంఘం అనేది కూడా ఏర్పడి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 70 సంవత్సరాల నుంచి అనేక హక్కుల మీద, జర్నలిస్ట్ హక్కుల కోసం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. జర్నలిస్టులకు అండగా నిలబడతా ఉంది. ఈ సంఘంలో ఉన్నందుకు మేమందరం కూడా ఎంతో గర్వపడతా ఉన్నాం. యూనియన్ బలోపేతానికి ఇక్కడి నుంచి కూడా ఇంకా మరింతగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు అధ్యక్షుడు చందు సుబ్బారావు కానివ్వండి, కానీ గత పోరాటాల ఫలితమే ఈ 70 సంవత్సరాల మన ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవ ఫలితాలను ముందుకు తీసుకెళ్లేందుకు మీరందరూ స్ఫూర్తితో ముందుకెళ్ళండి. యూనియన్ బలోపేతం కోసం మీరందరూ కృషి చేయండి. మీరు అనుకున్న విధంగా ఎక్కడైతే మనకు పని జరుగుతుందో వాళ్ళకి డెఫినెట్గా గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో మనకు తెనాలి కంటూ ఒక గుర్తింపు ఉంది. శిక్షణా తరగతులు కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టాం. అదంతా మీరు ఇక్కడున్న మీ యొక్క నాయకత్వం కానీ, ఇక్కడున్న స్థానిక లీడర్లు కానీ, మీరందరూ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్స్ వల్ల కానీ మీకంటూ ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. మీరు ఎక్కడ బలహీనపడలేదు, ఉత్సాహంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. మీరు ఏదైతే ఆదేశిస్తారో ఆ ఆదేశాలని మేము జిల్లా స్థాయిలో అమలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రోగ్రాం రాకపోవచ్చు, రేపు వచ్చి అక్కడ ముందు వరుసలో కూర్చోవాలంటే వాళ్ళని కూర్చునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో రేపు మేము ఏదైనా పదవులు ఇవ్వాలన్నా కానీ ఇక్కడ నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని, ఇక్కడ నుంచే పేరు తీసుకొని వీళ్ళంతా పరిశీలించింది మాకు పంపించిన తర్వాతే మేము అక్కడ ఆమోదించడం జరిగింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, జిల్లాలో గుంటూరు జిల్లా ఏ విధంగా ఉంది అంటే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆదర్శవంతమైన జిల్లాగా తయారు చేసే విధంగా కృషిలో అన్ని నియోజకవర్గ కమిటీలు వేయడం జరిగింది. నియోజకవర్గ కమిటీలు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న నాయకత్వానికి వాళ్ళు గౌరవించి అక్కడ పనిచేసుకునే వాళ్ళకి భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పదవులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అక్కడ నియోజకవర్గ పరిధిలో మీకు అందుబాటులో లేకుండా అదేదో మహాసభ జరుగుతుంది, ఆ రోజు నుంచి పదవి తీసుకుంటాం అనే వాళ్ళు మాత్రం నేను ప్రోత్సహించే పరిస్థితుల్లో మేము లేము. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి వాళ్ళు మహిళలు స్వశక్తితో రాణించగలిగితేనే కుటుంబం అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆ దిశగా మహిళలు దృష్టిని సారించాలని సూచించారు. రూరల్ మండలము కొలకలూరులో హ్యూమన్ యాక్షన్ ఫర్ నీడ్ అండ్ డెవలప్మెంట్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డోగిపర్తి శైలజ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణా కేంద్రాన్ని డాక్టర్ శ్రీదేవి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ మహిళలకు హ్యాండ్ సంస్థ ద్వారా ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్లు, విస్తర్ల తయారీ, బ్యూటీషియన్ల శిక్షణా కేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహిళల అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న శైలజను అభినందించారు. మహిళలు స్వశక్తిగా రాణించగలిగితేనే కుటుంబంతో పాటు సమాజం అభ్యున్నతి చెందుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మాదిగ కార్పొరేషన్ ద్వారా 2 లక్షల నుంచి 10 లక్షల వరకు మహిళలకు రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ మహిళల కోసం ప్రారంభించిన శిక్షణా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ గోగిపర్తి శైలజ మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించేందుకు కొలకలూరుతో పాటు గుడివాడ, కాజీపేట, మున్నంగి, వల్లభాపురం గ్రామాల్లో ఉచిత శిక్షణా కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. టీడీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు మైనర్ బాబు, మాస్ సంస్థ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు, బాపట్ల జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మొవ్వా శరత్ చంద్ర, చొప్పర రత్నకుమారి, చొప్పర కమల్, కొలకలూరి కిషోరు, సుద్దపల్లి ప్రశాంత్, గొరికపూడి అఖిల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్ ఆర్గనైజేషన్ అనేది గత 15 సంవత్సరాలుగా కొలకలూరులో జరుగుతూనే ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము
గట్టిగా చేయాలి అని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కష్టపడుతూ ఉమెన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ హ్యాండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఉమెన్ అందరూ కూడా కష్టపడి సంపాదించాలి. ఒక్క ఉమెన్ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది, కుటుంబం ఎదిగితే సమాజం ఎదుగుతుంది, సమాజం ఎదిగితే దేశం బాగుంటుంది అనే కాన్సెప్ట్తోనే ప్రతి మహిళ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ స్థాపించడం జరిగింది. అదే కాకుండా ఎంతోమంది పిల్లలకి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేస్తూ ఉంటాము, ఫ్రీ ట్యూషన్స్ నడిపిస్తూ ఉంటాము, హెల్త్ అవేర్నెస్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఇలానే ముందుకెళ్తూ ఉంటాము. అలాగే ఈరోజు కొలకలూరులో హ్యాండ్ తరపు నుంచి ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి 5 సెంటర్స్ మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ కాజీపేటలో నడుస్తోంది. నెక్స్ట్ వీక్లో గుడివాడ, మున్నంగి, తర్వాత వల్బాపురంలో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మేము అందరికీ మిషన్ నేర్పిస్తామండి. టైలరింగ్ ఫస్ట్, తర్వాత వచ్చేసి ఇస్తిరాకులు కూడా నేర్పించడం జరుగుతుంది. నేర్చుకున్న తర్వాత వదిలేయకుండా వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తాము. తర్వాత బ్యూటీషియన్ కోర్సు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉందండి. ప్రజెంట్ ఇది అయిపోయిన వాళ్ళందరికీ ఒక బ్యాచ్ ఇప్పుడు అయిపోయింది. వాళ్ళందరూ నెక్స్ట్ నైటీలు కుట్టడానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ వీక్ మేము నైటీ మేకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. హ్యాండ్ అంటే అర్థం ఏంటంటే హ్యూమన్ యాక్షన్ ఫర్ నీడ్ అండ్ డెవలప్మెంట్. అంటే మనకు ఒక ఐడియా ఉంటే చాలు, ఒక మహిళకి స్కిల్ అనేది ఒక చేతిలో పెడితే ఆమె ఏ విధంగా ఎదగలదనేది ఈరోజు ఈ ట్రైనింగ్ సెంటర్ నేర్పిస్తుంది. ఈరోజు ఓపెనింగ్ అంటే ఒక భవనం, ఒక డోర్స్ లేకపోతే ఒక రూమ్స్ ఓపెన్ చేయడం కాదు, ఒక మహిళల్లో ఉన్న శక్తిని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యానికి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ కోరుకున్న కళలకి ఒక సాకారం సృష్టించే మాదిరిగా ఈ ట్రైనింగ్ సెంటర్ ఉండబోతుంది. హ్యాండ్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే టైలరింగ్, బ్యూటిషియన్ కోర్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, మరి తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ దే హ్యావ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, హైజీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అండ్ ఎవరైనా కానీ ఒక ఎంటర్ప్రీనియర్గా రావాలి అంటే వాళ్ళకి ఒక గైడెన్స్. ఈరోజు మహిళలు ఏం చేయాలంటే వాళ్ళకి చాలా విలువలు ఉంటాయి, చాలా కళలు ఉంటాయి. వాళ్ళ కళలకి ఏంటంటే పక్కన్న ఇంటి వాళ్ళు ఎంతసేపు చీరలు లేకపోతే నగలు లేకపోతే నువ్వేం చేయలేవు, పక్కింటి వాళ్ళు ఏం ఉన్నారు అనకుండా ఎవరన్నా మహిళ తన యొక్క కళల్ని సాకారం చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక సెంటర్కి వెళ్ళి నేర్చుకోవాలి, ఒక బ్యూటిషియన్ కోర్సు, టైలరింగ్ నేర్చుకోవాలన్నప్పుడు నీకేం చేత కాదు, నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏమవుతుంది అని డిస్కరేజ్ చేయకుండా నువ్వు సాధించగలవు, నీ వెనుక నేను ఉంటాను అని మీరు మగవాళ్ళు అయితేనేంటి అందరూ కూడా పక్కింటి మహిళలు అయితే వాళ్ళు ప్రోత్సహించాలి. సో కనుక ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క ఎంటర్ప్రీన్యూర్గా మారి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఒక మహిళా సాధకర దిశలో పయనిస్తే నిజంగా ఈ స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళు నేర్పించిన ట్రైనింగ్, వీళ్ళు చేస్తున్న ప్రోత్సాహం ఇవన్నీ కూడా నిజంగా ఈ మహిళా లోకానికి ఒక పెద్ద పెట్టుగా కూడా మనము చెప్పుకోవచ్చు. కనుక ఈరోజు మరి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఇంత సెంటర్ ఓపెన్ చేసిన మరి డోగుపర్తి శైలజ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మరి మహిళలకి, మరి వీళ్ళందరి తరపు కూడా మీ శ్రీదేవి అక్క కూడా ఉంది ఈరోజు అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నా. కొలకలూరు గ్రామానికి ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలి, ఇక్కడకున్న ప్రజానీకానికి, ఉమెన్కి, ఇక్కడ నాట్ ఓన్లీ కొలకలూరు అసలు ఈ మండలానికి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ చాలా పరితపిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు కూడా డిజిటల్ లిటరసీ మీద ఒకసారి ఒక 3-4 months బ్యాక్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు ఏదో ఒకటి ఆడవాళ్ళని బెటర్గా పర్ఫామ్ చేయించాలి, వాళ్ళలో ఉండే స్కిల్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి కృషి చేస్తూ ఉంటారు. దానికి గాను శైలజ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్లో ఈ ట్రైనింగ్ అనేది ఇప్పుడు టైలరింగ్ అనేది చేస్తారు. టైలరింగ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు టైలరింగ్ చేసిన తర్వాత అక్కడితో ఆగిపోతారు. వాళ్ళ ఇంట్లోనే కుట్టుకోవడము లేకపోతే ఒక చిన్న షాప్ పెట్టుకోవడంతోనే అక్కడితోనే ఆగిపోతారు. బేసిక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలి, నెక్స్ట్ బ్లౌజెస్ బెటర్గా కుట్టడమా లేకపోతే మగ్గం వర్క్స్ చేయడమా, అందులో బెటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వీళ్ళు అందిపుచ్చుకోవాల్సిన నెసిటీ ఉంది. అలా అందిపుచ్చుకోలేనప్పుడు మనం అక్కడితో ఆ సర్కిల్కే మనం పరిమితం అయిపోతాము. అంతకంటే బెటర్గా మనం పర్ఫామ్ చేయలేము. మన జీవితం కూడా అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉండే మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. బెటర్గా మీరు పర్ఫామ్ చేయాలంటే ఇంకా నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఆన్లైన్లో కూడా క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ మేము బేసిక్ ట్రైనింగ్ ఇప్పించినప్పటికీ కూడా ఆన్లైన్లో కూడా మంచి క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ ఫ్యూచర్లో శైలజ గారు ఇట్లాగా ఆన్లైన్లో క్లాసెస్ కానీ లేకపోతే నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్స్ ఏమైనా టీచ్ చేస్తున్నారేమో చూడాలి.
కళ్ళు తిరగటం, తల తిరగటము, వెర్టిగోకు సంబంధించిన ప్రత్యేక పరికరాలను తెనాలికి అందుబాటులోకి తీసుకురావటం గొప్ప విషయమని పట్టణానికి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్ అన్నారు. స్థానిక సురేష్ ఈఎన్టీ క్లినిక్లో సోమవారం వెర్టిగో అండ్ బ్యాలెన్స్ కేర్ను ప్రారంభించారు. ఎక్వికాబ్, ఎక్విక్హెడ్, ఎక్విపోల్స్ అనే వెర్టిగోకు సంబంధించిన 3 పరికరాలను ఇక్కడ తెనాలిపట్నంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ అవసరమైన ప్రజలు ఈ నూతన సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. గుమ్మడి సరోజ్ బాబు, కొల్లా జైరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పి సురేష్ మాట్లాడారు. ఈరోజు సురేష్ ఈఎన్టీ క్లినిక్ నందు వర్టిగో అండ్ బ్యాలెన్స్ కేర్ సెంటర్ని మొట్టమొదటిసారిగా మన తెనాలిపట్నం కానీ గుంటూరులో కానీ ఎక్కడా లేనిది మన తెనాలిపట్నం తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసామండి. దీంట్లో ముఖ్యంగా వర్టిగోకి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మెరుగైన వైద్యం వర్టిగోకి సంబంధించి అంటే ఈ తల తిరగడం, కళ్ళు తిరగడం వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఈరోజు ఇనాగ్రేషన్ జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా మల్లికార్జున గారు రావాలి, డాక్టర్ ఐఏఎస్ గారు. అసెంబ్లీ సమావేశాల వల్ల కాస్త లేట్గా వస్తామని చెప్పారు. మనకి ఈరోజు ముఖ్య అతిథులుగా కోటేశ్వర ప్రసాద్ గారు, డాక్టర్ గారు వచ్చారు. తర్వాత రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మన గుమ్మడి ప్రసాద్ గారు, సరోజ్ బాబు గారు వచ్చారు. తర్వాత మురళి గారు వచ్చారండి, ఈదర పూర్ణచంద్రరావు గారు వచ్చారు. ముఖ్య అతిథులుగా వచ్చి ఈరోజు మన దాంట్లో ఇనాగ్రేషన్ చేశామండి. ఈ రోజు నుంచి మన దాంట్లో సురేష్ ఈఎన్టీ క్లినిక్ నందు వర్టిగోకి సంబంధించిన అన్ని పరికరాలు స్టార్ట్ చేయడం అయింది. దీనికి సంబంధించిన అన్ని టెస్టులు చేయడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మన దాంట్లో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. తప్పనిసరిగా తెనాలి ప్రజలందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. దీంట్లో 3 మెషినరీస్ తెచ్చామండి. ఈక్విపాయిజ్, ఈక్విఎఫిట్ అండ్ ఈక్విసిఓజీ. ఈ 3 మెషినరీ ద్వారా సెమీ సర్క్యులర్ కెనాల్స్, బీపీపీవి, మీనియర్స్ డిసీజ్, వెస్టిబులర్ న్యూరైటిస్ ఈ సమస్యలన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. తప్పకుండా అండి, ఇది మనం చాలా తక్కువ ధరకే తీసుకొచ్చాము, తక్కువ ధరకే మనం పేషెంట్కి అందిస్తున్నాము. ఇవన్నీ మనకు హైదరాబాద్లో కానీ అటు బెంగళూరులో కానీ ఈ 3 టెస్ట్లకి 20,000 దాకా ఛార్జ్ చేస్తారు. కానీ మనం చాలా మినిమం తీసుకుంటాము. టెస్ట్కి 1,500 నుంచి 2,000 వరకే తీసుకుంటాము. అంటే 3 టెస్టులు చేసినా కానీ అందరికీ 3 టెస్టులు చేయాల్సిన అవసరం ఉండదు. మేము ముందు క్లినికల్గా డయాగ్నోస్ చేసుకుని వాటిలో ఏది అవసరమో, దేంట్లో అయితేనే మనకు పర్ఫెక్ట్గా డయాగ్నోసిస్ వస్తుందో అది వరకే చేస్తాం. అంటే 1,500, 2,000లోనే ఒక పరీక్ష. ఈరోజు డాక్టర్ సురేష్ గారు ఈఎన్టీ సర్జన్, వారి క్లినిక్లో వర్టిగో అంటే తూలుడు సమస్య, ఇది మనం ఏజ్డ్ వాళ్ళకే అనుకుంటాము, కానీ అబవ్ 40 ఇయర్స్లో ఉన్న వాళ్ళకు కూడా మనం ఎక్కువ మందిని చూస్తూనే ఉంటాం. దాన్ని ప్రస్తుతానికంటే 1-2 ట్యాబ్లెట్స్ ఉంటాయి, దాన్ని ఇచ్చి వాడుకొని రమ్మని చెప్తాము. అట్లా కాకుండా డాక్టర్ గారు కొత్త ఎక్విప్మెంట్ ఒకటి తీసుకొచ్చారు తెనాలి ప్రజలకి. దానివలన ఎక్కడ సమస్య ఉందో పరీక్షలు చేసి కరెక్ట్గా ఆ వ్యాధి నిర్ధారణ చేసుకొని దాని వరకు ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని రీహాబిలిటేషన్ అంటారు. ఆ రీహాబిలిటేషన్ ద్వారా ఉన్న సమస్యని దూరం చేయడానికి మంచి ఎక్విప్మెంట్ తెనాలికి డాక్టర్ గారి క్లినిక్లో అందుబాటులో ఉంది. దీన్ని తెనాలి ప్రజలందరూ. చుండూరు మండలము దుండిపాలెంలో బాధిత నల్లూరి కోటేశ్వరరావుపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా దుండిపాలెంకు చెందిన నల్లూరి కోటేశ్వరరావుకు 72 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. ఆర్థిక ఇబ్బందులతో కోటేశ్వరరావు ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన దుండి రాంబాబు రెడ్డికి తాకట్టు పెట్టారు. అయితే ఆ స్థలాన్ని 4 లక్షలకు అమ్మినట్టుగా సంతకాలు చేయించి దొంగ డాక్యుమెంట్లు పుట్టించారని నాగరాజు ఆరోపించారు. ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు కోటేశ్వరరావు ప్రయత్నించగా రాంబాబు రెడ్డి మరికొందరు కలిసి చంపటానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీనిపై చుండూరు పోలీసులు 4గురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని తెలిపారు.
హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షులు చిలువూరు నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏటుకూరు విజయకుమార్ మాదిగ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు పిడపర్తి గోపాలకృష్ణ మాదిగ, వేమూరి నియోజకవర్గ అధ్యక్షులు గొరిగిపూడి జగదీష్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు, దుండుపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపైన దాడి జరగడం చాలా అమానుషం. దీన్ని ఎంఆర్పీఎస్ మేము నిర్ద్వందంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పేదరికాన్ని బలహీనతను ఆసరాగా తీసుకొని వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి, జగనన్న కాలనీకి సంబంధించి ఇంటికి సంబంధించిన పత్రాలు కూడా తను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అప్పిచ్చాననే సాగుతో పత్రాలు తారుమారు చేసి, ఫోర్జరీ చేసి, చీటింగ్ చేసి, గొంతు మీద కాళేస్తోకి మాదిగ నా కొడుకు చంపేస్తామని చెప్పేసి పరుష పద్ధతులను ఉపయోగించాడు ఎవరైతే నేరస్తులు ఉన్నారో అతని పైన వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాల పోలీసులు. ఉదాసీన వైఖరి విన్నాడి బాధితులకు న్యాయం చేసే విధంగా, బాధిత సామాజిక వర్గానికి సామాజిక భద్రత కలిగజేసే విధంగా పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తిగా అతను భార్య, అతని కొడుకు మోహన్ రావు అనే వ్యక్తి నలుగురు కలిసి ఇతని దగ్గర 40,000 రూపాయలకు తాకట్టు పెట్టుకున్నటువంటి కాగితాలని సొంతగా అమ్మేసినట్టుగా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి అతనిని ఇబ్బంది పెట్టి మానసికంగా కొట్టి ఇంటి కట్టుకుంటున్న ఇంటిని పడేసి 1కి 4 సార్లు పడేసి ఎమ్మెల్సీ అయినా పోలీసు వారు ఇంతవరకు కేసు కట్టలేదు. ఆ కేసు విషయం గురించి మన జరిగిన అంశంలో ఎమ్మెల్సీ అయింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత వాళ్ళ మీద SST అట్రాసిటీ పోలీసు వారు నమోదు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు సిబ్బందితో కలిసి వచ్చి SST అట్రాసిటీ కేసుకి న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడి విట్నెస్లు తీసుకోవటం, అక్కడ ఉన్న సమస్యని పరిష్కరించే విధానంగా చూసి మొత్తం విజిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని డిఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా న్యాయం చేసే విధానంలో సెక్షన్ ఆల్టరేషన్ చేసి 307 కట్టాలా, వాళ్ళని రిమైండ్కి పెట్టాలి. అలాగే 420 కేసు కట్టాలి, 447, 448 ఇవన్నీ సెక్షన్స్ నమోదు చేయాలి వాళ్ళ మీద. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయంగా అండగా నిలబడతామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్పారు. ఇంకొకసారి ఈ దళితుల మీద దాడి జరగాలంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం. 30 మంది పేద పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ. సీనియర్ విలేకరులకు అభినందన సత్కారం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో 9 అర్జీలు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి. మహిళలు స్వశక్తితో రాణిస్తేనే కుటుంబ అభివృద్ధి. త్వరలో మాదిగ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీ. కొలకలూరులో మహిళల శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. సురేష్ ఈఎన్టీ క్లినిక్ లో ఆధునిక పరికరాలు. కళ్ళు తిరగటం, తల తిరగటము, వెర్టిగోకు ఉపకరించే ప్రత్యేక పరికరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.